శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం డాక్టర్ శ్యాంప్రసాద్ గారు. నమస్తే అండి. విజయసాయి రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు గమనించినట్టయితే ఎందుకు అంత ఎమోషన్లో ఆయన మాట్లాడుతున్నాడో అర్థం కాలేదండి. అసలు చూడండి, మీరు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించవచ్చు, కానీ ఆ విమర్శ శృతి మించిందేమో అనిపించింది. ఆయన చంద్రబాబు నాయుడు నీకు 80 సంవత్సరాలు వచ్చాయి, పుణ్యం చేసి చచ్చిపో, పాప పుణ్యాలు మాట్లాడటం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి 5,000 కోట్లు నెలకు అవసరమా, 5,000 కోట్లు నెలకు అవసరమా, ఇవండి ఇట్లా రకరకాలు, ఒకటి కాదు. ముఖ్యంగా చావు గురించి మాట్లాడటం అండి. ఆయన అంతకుముందు కూడా ఒకసారి కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. అట్లనే రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయ కోణంలోనే చూడమంటున్నారు. అదేంటి అంటే ఇంకో రకంగా చూస్తున్నారు ఆయన. ఏమండి, ఇది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందండి. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉందన్నమాట ఇది. యాక్చువల్గా ఆయన రీసెంట్గా ఒక 5-6 నెలల క్రితమే రాజకీయం నుంచి నేను మానేశాను, రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటాను, నేను రిజైన్ చేసి రాజ్యసభ మెంబరు, నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన మనిషి వాడ నేను వచ్చి మీడియా పెడతాను, పత్రిక పెడతాను అని చెప్పి రీసెంట్గా అనౌన్స్ చేశాడు అన్నమాట. పార్టీ కూడా ఒక పార్టీ పెడతానని. ఈయన ఆ రోజు రాజకీయాల నుంచి నేను విరమించుకుంటున్నానని చెప్పిన రోజు కూడా మేమెవరో నమ్మలేదండి. అది ఒక నాటకం అని కూడా తెలుసు అనమాట. ఎందుకంటే ఈయన A2 మెయిన్ కేసుల్లో A1 జగన్మోహన్ రెడ్డి, A1 A2 తోడు దొంగలు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. వీళ్ళిద్దరూ 16 నెలలు జైల్లో ఉన్నారనే సంగతి తెలుసు. వచ్చిన తర్వాత 12 ఏళ్ల నుంచి వీళ్ళు బెయిల్ మీద ఎందుకుంటున్నారు అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇంతవరకు కోర్టు కూడా అటెండ్ అవ్వట్లేదు. సూట్ కేసులు పెట్టి కంపెనీలు పెట్టి 1,00,000 కోట్లు ఫ్రాడ్ చేసి క్విట్ ప్రో చేసి నువ్వు భేదాలు వల్లించినట్టుగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే ఇది హాస్యాస్పదంగా ఇంకేమవుతుందండి. 16 నెలలు జైల్లో ఉండి 12 సంవత్సరాల నుంచి నువ్వు బెయిల్ మీద ఉండి నువ్వు మాట్లాడే మాటలేంటి? నువ్వు రాజకీయంలో లేవు. ఇప్పుడేమో ఫ్రెష్గా వచ్చి నేను రాజకీయ పార్టీ పెడతానంట బయలుదేరొచ్చావు. నువ్వు ఒక్కరోజు కూడా ఇక్కడ కారణం ఏమై ఉంటుందండి అంటే ఈడీ ఏదైతే ఉంది ఇప్పుడు జరుగుతుంది కదా, లిక్కర్ అదే కదా, దానివల్ల దాని ఒక్కటే కాదండి, సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ. ఆయన A1 ఇద్దరు కలిసి కూడా ఎత్తుగడలు నడుపుతుండొచ్చు. ఈ మీడియా కూడా వాళ్ళకున్న మీడియా సాక్షి మీడియా ఉంది వైఎస్ఆర్సీపీకి, దానికి క్రెడిబిలిటీ లేదు, ప్రజలందరికీ తెలుసు. ఆ మీడియాకి లేదు, పేపర్కి లేదు. అలాగే ఈయన కూడా ఒక మీడియా పెడితే వన్ సైడ్గానే ఉంటాడనే సంగతి ఈ ప్రెస్ మీట్ని బట్టి అర్థమైపోయింది. ఎందుకంటే ఒక బ్యాలెన్స్డ్గా ఒక స్టేట్మెంట్స్ లాగా ఉండాలి. స్టేట్స్మెన్ అంటే ఒక చక్కగా విశ్లేషణాత్మకంగా బ్యాలెన్స్డ్గా స్టేట్మెంట్స్ ఇవ్వాలి. ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను పార్టీ పెట్టబోతున్నానని చెప్పిన ఆయన ఎంత క్యాలిక్యులేటెడ్గా, ఎంత సిస్టమేటిక్గా 10 మంది మెచ్చుకునేటట్టుగా ఉండాలి ఆయన ప్రెస్ మీట్. అది క్రిటిసిజం మొదలుపెట్టాడు ఆయన డైరెక్ట్గా. చంద్రబాబు నాయుడు గారు మీకు 80 ఏళ్ళు వచ్చేసినాయి, మీరు చచ్చిపోయే ముందు పుణ్యం చేయండి, నెలకు 5,000 కోట్లు సంపాదించుకుంటున్నారు. దీంట్లో ఏది సరిగ్గా కన్విన్సింగ్గా లేదు. ఎందుకంటే 1 by 1 వెళ్దాం మనం. మీరు పుణ్యం చెయ్యండి చనిపోయే ముందు అని చెబుతున్నాడు. ఈయన ఒక్కడే కాదు, ఎవరైనా చనిపోవాల్సిందే. ఆయన చంద్రబాబు నాయుడు గారికి 76 ఏళ్ళు నిండి, నీకు కూడా 70,000 నిండి కదా విజయసాయి రెడ్డి. కానీ నువ్వు ఇప్పటివరకు నీ ట్రాక్ రికార్డ్ ఏంటి? నువ్వు చార్టెడ్ అకౌంటెంట్ అంటే నిజాయితీగా అకౌంట్స్ చేసి రిటర్న్స్ సబ్మిట్ చేసి కంపెనీ క్లయింట్స్ని చక్కగా చూసుకోవటం. నువ్వు ఏనాడన్నా నిజాయితీగా సబ్మిట్ చేసావా ఎప్పుడన్నా? నువ్వు అన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టి క్విట్ ప్రోకో చేసి 16 నెలలు జైల్లో ఉండొచ్చావు. నువ్వు పెట్టిందే క్విట్ ప్రోకో. అది ఎంత ఫేమస్ అయింది, దేశ విదేశాల్లో కూడా నీ పేరు మారిమోగిపోతుంది అనమాట. నువ్వు ఎప్పుడన్నా డైరెక్ట్ ఎలక్షన్లో ప్రజల మన్నన పొందావా? రీసెంట్గా 2024 ఎలక్షన్లో నెల్లూరులో నుంచున్నావు, ఘోరమైన ఓటమి చెందావు. అంటే ప్రజల్లో నీకు ఆదరణ లేదు, ప్రజాదరణ లేని వ్యక్తివి నువ్వు. నీకు A1 నీకు కావాలని నామినేట్ చేసుకుని రాజ్యసభ మెంబర్గా అట్టు పెట్టుకున్నాడు. మరి మీ ఇద్దరికి కావాలని వేరువేరుగా వచ్చి పార్టీ రాజకీయం నుంచి మానేసావో, మరి నువ్వు ఎందుకు మానేసావు అనేది అది అంతర్గతంగా మీ ఇద్దరికే తెలుసు. అది బయటికి చెప్పట్లేదు. అది ఒక రాజకీయ ఎత్తుగడని అందరూ అనుకుంటున్నారు అనమాట. అలాంటి వ్యక్తివి ఇవాళ వచ్చి నువ్వు చంద్రబాబు గారి వయసు గురించి 80 సంవత్సరాలు వచ్చినాయి, నువ్వు ఇంకా ప్రజలకు పుణ్యం చేయి అంటావు కదా. పుణ్యం గురించి మాట్లాడాల్సిన వ్యక్తివి కాదు నువ్వు. ఏ రోజు ఒక్క మనిషికి కూడా నువ్వు 5 పైసలు దానం చేసిన ఎక్కడా కనపడలే నీకు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు మన వీడియో 1 గంట 2 గంటలు 4 గంటలు పడుతుంది. ఆయన పుణ్యం ఏంటో ఆయన 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు.
15 సంవత్సరాలు దీంట్లో ఉన్నాడు, అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, ఎంతో సక్సెస్ఫుల్గా అపోజిషన్ లీడర్గా సక్సెస్, 16 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా సక్సెస్, విజనరీ అని పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ భారతదేశంలో ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు నిర్ణయించారు. బాంబేలో ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన చూస్తే నీకు అర్థమవుతుంది ఆయన ఎఫిషియన్సీ ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో. ఎవరికి ఏం చెప్పక్కర్లా, కోట్లాది మంది ప్రజలు ఆయన పేరు చెప్పుకుని వాళ్ళు బతుకుతున్నారు. కోట్లాది మంది ప్రజలు ఆయన వేసిన విజన్ వలన వచ్చిన సాఫ్ట్వేరు ఐటీ రంగం వలన ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఆయన పేరు చెప్పుకుని అది పుణ్యం, అంతకంటే పుణ్యం ఏమి ఉండదు. ఒక్క మనిషికి కాదు, లక్షల కోట్లాది మందికి సహాయం చేసిండు ఆయన. అది డైరెక్ట్ ఇదనమాట. అది కాక ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాడు. ఆయన ఇరిగేషన్ రంగంలోకి వచ్చి ఒక పోలవరాన్ని ఎంత ఫాస్ట్గా నడిపించుకెళ్తున్నారో చూడండి. 72% 2014-19లోనే అయిపోయింది. తర్వాత గవర్నమెంట్, మీ గవర్నమెంట్ వచ్చి 2% కూడా నడపకుండా రివర్స్ టెండరింగ్ అని చెప్పి దాన్ని సర్వనాశనం చేసి డయాఫ్రామ్ వాళ్ళు కూడా పోగొట్టారు. పుణ్యం అంటే మళ్ళీ దాన్ని రికవర్ చేసుకుని కాంట్రాక్టర్ని మార్చకుండా, కాంట్రాక్టర్ మారిస్తే టైం అయిపోద్ది, టైం వేస్ట్ అని అది కంటిన్యూ చేసి డయాఫ్రామ్ వాళ్ళు 1 yearలో కంప్లీట్ చేశారు. మీరు చెరగొట్టిన దాన్ని కొత్తగా డయాఫ్రామ్ వాళ్ళు కట్టారు. ఇంకా మిగిలిందల్లా ఈసీఆర్ఎఫ్ డ్యామే, అది కూడా 1 yearలో అయిపోద్ది. ఈ రీసెంట్గా 45.7 meters హైట్కి కూడా పర్మిషన్ తెచ్చేసుకున్నాడు ఆయన. అది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. ఇన్ని రకాలుగా ఒకేపు ఇరిగేషన్ రంగంలో, ఒకేపు ప్రజలకి ఉపాధి కల్పనలో, ఒకేపు సంక్షేమం ఒకటే కాదు, మహిళలకి డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చిన క్రెడిట్ ఆయన జరిగింది. అది ఒకటేగా చెప్పుకుంటా వెళ్తే వీడియో చాలదు అసలు. ఎందుకంటే జన్మభూమి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి రిచ్ పీపుల్ ఎవరన్నా ఉంటే మీ ఊరికి సహాయం చేయండి, గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్ ఇస్తామని చెప్పి కొన్ని వందల స్కూల్స్, కాలేజీలు, రోడ్లు ఎప్పుడు 98లోనే వేసాడు ఆయన. ఇప్పుడు P4. ఆ P4లో బాగా రిచెస్ట్. ఇప్పుడు మొన్న కూడా మీరు రెన్యూ ఎనర్జీ ఓపెనింగ్ అప్పుడు మీరు మీటింగ్ విన్నారో లేదో, ఆ రెన్యూ ఎనర్జీ పీపుల్ని రిక్వెస్ట్ చేశాడు, మీరు కూడా 25,000 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోమన్నాడు. 25,000 ఫ్యామిలీస్ని. మరి ఆల్రెడీ అదాని 25,000 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకున్నారని ప్రామిస్ చేశాడు. ఆల్రెడీ మెగా వాళ్ళు మొత్తం గుట్లవల్లేరు మండలం మొత్తం అడాప్ట్ చేసుకుంటున్నాడు. ఇట్లా ఒక్కొక్క పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ దగ్గర యాక్చువల్గా మామూలుగా కమిషన్లు తీసుకుంటారు పొలిటీషియన్స్. ఈయన కమిషన్స్ అయ్యని తీసుకోకుండా ప్రజలకి సహాయం చేయండి అని చెబుతున్నాడు. మామూలుగా గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ ఉన్నా సరే, ఏ కాంట్రాక్టర్ దగ్గర అయినా సరే 10% ఎంతో కమిషన్ వెళ్ళిపోద్ది పొలిటీషియన్స్కి ఆటోమేటిక్గా. అలా కాకుండా ఈయన అవన్నీ సంపాదించుకుని ఆయనకున్న హెరిటేజ్ సరిపోతుంది, హెరిటేజ్లో వచ్చే ఇన్కమ్ చాలా ఆయనకి ఇప్పటికే సఫిషియెంట్లీ ఈజ్ వెరీ రిచ్ బై హార్డ్ వర్క్. వాళ్ళు హెరిటేజ్ అనే సమస్య సంపాదించుకుని దాంట్లో వచ్చిన ఇన్కమ్తో బతుకుతున్నారు. మరి విజయసాయి రెడ్డి గారికి ఎందుకంటే అంత క్రోషం ఏంది? ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఆయన ఫస్ట్ నుంచి ఆయన క్విడ్ ప్రోకో, ఫస్ట్ నుంచి తెలుగుదేశానికి ఆపోజిట్, చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు. ఎందుకంటే రేపు ఆయన పొలిటికల్ పార్టీ పెడితే చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని ఈయన నెలకు 5,000 కోట్లు తింటున్నాడు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా దోసేస్తున్నాడు, అసలు ఒక్క పని కూడా మంచిది చేయలేదు అని ప్రజల్లో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. కానీ ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఆయన క్రెడిబిలిటీ లేదు, విశ్వసనీయత లేదు. ఒకరోజు జగన్మోహన్ రెడ్డితో ఉన్న స్కామ్ అంతా ప్రజలకు తెలుసు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, రిజైన్ చేసి నేను రాజకీయాలు మానేస్తున్నాను అన్నాడు. మళ్ళీ ఇప్పుడు రాజకీయ ప్రవేశం ఏంటి? నిమిషానికి ఒక రంగం మారుతాడు. నీకు ప్రజాసేవే ముఖ్యం అనుకున్నప్పుడు నేను వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళిపోతాను నువ్వు చెప్పడం ఎందుకు? అప్పుడే జగన్మోహన్ రెడ్డి క్వార్టర్ ఇవ్వాలని నేను వెళ్ళిపోతున్నానని చెప్పినాడివి, అప్పుడే ఇంకో పార్టీ పెట్టుకో, ఇంకో పేపర్ పెట్టుకో, నేను సేద్యం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, వ్యవసాయానికి వెళ్తున్నాను, రాజకీయాలు పూర్తిగా స్వస్థని చెప్పిన వ్యక్తివి ఇవాళ ఎట్లా కొట్ట ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశం నీకుంది. కొంతమంది అంటే ఏంటంటే ఈయన బీజేపీలో చేరటానికి ట్రై చేశాడు, బీజేపీ వాళ్ళు ఈయన యాక్సెప్ట్ చేయలేదు, ఈయన క్యారెక్టర్ ఇదంతా చూసి మా దగ్గర వద్దన్నారు. ఆయనకి వేరే దిక్కు లేక ఏదో బెదిరిస్తా, బ్లాక్మెయిలింగ్గా ఒక పేపర్ పెడతాను, మీడియా పెడతానంటే మీడియాలో ఏమి రాస్తాడు, ఎందుకు ఇదంతా గొడవ ఎందుకని ఎవరు గొడవ పెట్టుకోరు. మామూలుగా ఇప్పుడు సాక్షి గురించి అందరికీ తెలుసు, సేమ్ అలాంటి మీడియానే ఇతని దగ్గర నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకంటే ఇప్పుడు ప్రెస్ మీట్లో ఆయన మారాడేమో అనుకున్నాం. ఎందుకంటే సేద్యం చేస్తానికి వెళ్ళిపోతానన్న వ్యక్తి మళ్ళీ ఫ్రెష్గా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు మంచి మాటలు మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి చక్కగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేశారు. మాకు కూడా అవకాశం ఉంది, మేము కూడా కొత్తగా పార్టీ పెడుతున్నాము, మేము కూడా ఆయన చేసిన దానికంటే బాగా చేస్తాము, ఇంకా కంపెనీలు తీసుకొస్తాము, ఇంకా రోడ్లు వేస్తాము, ఇంకా సంక్షేమం చేస్తాము అని చెప్పి కనుక ఆయన స్టేట్మెంట్స్ ఇస్తే ఆయనకి
క్రెడిబిలిటీ పెరిగేది. లేకుండా నువ్వేం చేయలేదు, నువ్వు అంతా తినేస్తున్నావు అంటే ప్రజలు నమ్మే స్థాయిలో లేరు. ప్రజలందరూ ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్ ఉంది. ఒక్క నిమిషంలో గూగుల్ కొడితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది స్టెప్ వైజ్గా వచ్చేస్తుంది. ఆయన ఏ కంపెనీ తీసుకొచ్చాడు, ఏ సంవత్సరం తీసుకొచ్చాడు, ఇంతవరకు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు, ఆయన తీసుకొచ్చిన స్కీమ్స్ ఏంటి, ఇరిగేషన్లో ఆయన అచీవ్మెంట్స్ ఏంటి, సంక్షేమ పథకాలు వేసి అన్ని ప్రజలందరూ ఎడ్యుకేటెడ్, వాళ్ళందరూ చూసుకుంటారు. నువ్వు ఎక్కడో కామన్ మ్యాన్ పల్లెటూరులో వాళ్ళని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నావు. వాళ్ళు నీకంటే ఎక్కువ టెక్నాలజీ ఎక్కువ తెలిసి వాళ్ళు పల్లెటూరులో విలేజ్లో 10th క్లాస్ పిల్లలు కూడా మీ సెల్ ఆపరేట్ చేసి దాంట్లో మొత్తం తెలుసుకుంటున్నారు. ఎవరన్నా ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే ఇమీడియట్గా గూగుల్తో వెరిఫై చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి నువ్వు ఎవరిని ఫూల్ చేస్తావు? ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎస్టాబ్లిష్ అయిన లీడర్ని నువ్వు డీపాపులర్ చేయలేవు ఇవాళ. నువ్వు నిజంగా కూడా తప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు నువ్వు చెప్తే నమ్మరు. అదే ఎవరన్నా క్రెడిబిలిటీ ఉన్న మనిషి ఎవరన్నా చెప్తే నమ్ముతారు. నెలకు 5,000 కోట్లు ఒక ముఖ్యమంత్రి కరప్షన్ చేస్తున్నాడంటే ఏంటి? 12 నెలలు అంటే 60,000 కోట్లు పర్ ఇయర్, అంటే 5 సంవత్సరాలు 3 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు నువ్వు కరప్ట్ చేస్తున్నారని నీ ఉద్దేశం. అంటే నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు లాస్ట్ 5 years ఉన్నప్పుడు అట్లా చేసి ఉంటావా? నువ్వు అట్లా చేసి ఉన్నావు కాబట్టి నువ్వు ఈయన కూడా అట్లా చేస్తున్నాడని నువ్వు ఆరోపించగలిగావు. అంటే 5,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఎట్లా కరప్షన్ చేయాలి ఆయనే చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. ఎందుకంటే ఆయన ఉద్దేశం వల్ల సంక్షేమం, అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళటమే ఆయన టైం ఎక్కడ ఉంది అసలు? పెద్ద కంపెనీ వాటితో కరప్షన్ చేయడం కుదరదు. గూగుల్ డేటా సెంటర్ ఇంటర్నేషనల్ కంపెనీ, ArcelorMittal ఇంటర్నేషనల్, నిపాన్తో, NTPC గ్రీన్ హైడ్రోజన్ చాలా పెద్ద కంపెనీ. వీళ్ళతో ఆయన ఎక్కడ ఇది చేస్తాడు? TCS, కాగ్నిజెంట్ అయిన టాప్ మోస్ట్ కంపెనీస్, వాళ్ళతో కరప్ట్ చేయడానికి ఆయన కుదరదే. ఎక్కడ కరప్షన్ చేస్తాడు? ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు, ఎక్కడ లిక్కర్ చాలా పర్ఫెక్ట్గా అన్ని బ్రాండ్స్ అమ్ముతున్నారు. ఆయన కరప్ట్ చేసే ఎక్కడ ఉంది అవకాశం? చంద్రబాబు నాయుడు గారికి కరప్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు అవకాశాలు ఎక్కడున్నాయి? ఎందుకంటే తీసుకొచ్చే కంపెనీలన్నీ సామాన్య వరల్డ్ క్లాస్ కంపెనీస్, వాటి దగ్గర నుంచి కరప్ట్ చేయడానికి. అంటే ఈయన కేవలం ఆ లిక్కర్కి సంబంధించిన దాని వల్ల ఈ అన్ని మాటలు మాట్లాడు. అవును, ఈ మధ్య వాళ్ళు కూడా సెట్ చేశారు కదా మొన్న ఈడీ. అవునండి, ఉక్రోషం కూడా ఉంటుంది. అది కూడా ఈయన ఎక్కడ చేస్తున్నాడు? అది ఆయనకి ఏమి సంబంధం? ఈడీ అంతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అసలు స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి దాని సంబంధం ఏముంది? ఇప్పుడు లిక్కర్ ఉంది, లిక్కర్లో 1,00,000 కోట్లు బిజినెస్ చేస్తే 95,000 కోట్లు నువ్వు క్యాష్ బిజినెస్ చేశారు, డిజిటల్ లేకుండా. 3,000 crores చేశారంట, ఇది ఫోన్పే ఇవన్నీ. మరి అంత పెద్ద స్కామ్ చేసి అది ఒక స్కామ్, డబ్బులు పోతే పోయినాయి. 30,000 పీపుల్ని చంపేశారు మీరు అన్యాయంగా కల్తీ మద్యం పెట్టి. అది పెద్ద కేసు అసలు. ఇంటర్నేషనల్గా 100 కోట్ల దానికే ఇప్పుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు, ఇక్కడ కవితను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మీరు చేసింది సామాన్యమైన స్కామ్ కాదు ఇది. అది అల్టిమేట్గా లాస్ట్ మినిట్గా వచ్చేసింది. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్షలు పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీ A1, A2 కూడా ఆ జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయని కూడా అందరూ అంటున్నారు అనమాట. అందుకని నువ్వు ఉక్రోషంతో నేను పార్టీ పెడతాను, చంద్రబాబు నాయుడు గారు కూడా మీలో చేర్చుకుందాం అనుకుంటున్నావా? మీరు కరప్ట్ చేసినట్టుగా ఆయన కూడా కరప్ట్ చేస్తున్నారని ప్రజలకు చెప్పడం కోసం నెలకు 5,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నాయి. పుణ్యం చేయమంటున్నాడు. పుణ్యం ఎంత పుణ్యం చేశాడో అందరికీ తెలుసు ప్రజలకి. ప్రతి రంగంలోనూ ఆయన పుణ్యం చేస్తేనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది. మహిళలకు ముఖ్యంగా చాలా పుణ్యం చేశాడు. ప్రతి మహిళ చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తుంది, ప్రతి రైతు గౌరవిస్తాడు, ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి, ప్రతి ఒక్కళ్ళు అసలు అన్ని ఫీల్డ్స్ని ఈక్వల్గా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్లస్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషను, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ జరుగుతుంది. అమరావతి అనే ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని క్రియేట్ చేస్తున్నాడు ఆయన. ఆల్రెడీ సైబరాబాద్ అనే దాన్ని క్రియేట్ చేశాడు. నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కదా, నువ్వు చూస్తున్నావు కదా, సైబరాబాద్ క్రియేషన్ ఎవరిది? ప్రపంచంలో ఎవరి పేరు చెప్పుకుంటున్నారు? హైదరాబాద్ రింగ్ రోడ్ ఎవరిది? ఎయిర్పోర్ట్ ఎవరిది? మైక్రోసాఫ్ట్ ఎవరిది? ISB ఎవరిది? అసలు హైటెక్ సిటీ టోటల్గా ఎవరి ప్లాను? ఇవన్నీ అందరికీ తెలుసు కదా. నువ్వు పుణ్యం అన్నావు. ఇంతకంటే పుణ్యం చేసుకునే లీడర్ రాజకీయంలో ఎవరైనా ఉన్నారో భారతదేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ మాత్రం నాకు తెలిసి మాత్రం ఎవరు లేరు అనమాట. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మనం అభిమానించాలి, పొగడాలి. అటువంటి నాయకులు మనకి మళ్ళీ కావాలి. 80 సంవత్సరాలు చచ్చిపోతారని కాదు, ఆయన ఎన్ని సంవత్సరాలైనా సరే ఉండి ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలు చేసి భారతదేశంలో ఆయన్ని నెంబర్ 1 స్టేట్గా మన ఆంధ్రప్రదేశ్ నిలబెట్టే వరకు ఆయన బతికే ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఆయన బతకాలని కోరుకుంటున్నారు. ఈయనేమో 80 ఏళ్ళు వచ్చినాయి నువ్వు చచ్చిపోతావు అని మాట్లాడుతున్నాడు. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు కావాలి.
ఆయనకు ఆయుష్ ఎక్కువ కావాలని అందరూ అడుగుతున్నారు అనమాట. అలాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు అట్లా మాట్లాడుతుంటే అందరూ చేదరించుకుంటున్నారు.